సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు. చంద్రగ్రహ ప్రభావం వల్ల పట్టణంలోని ఆలయాలు మూసివేత. రంగులమయంగా మారిన సిరిసిల్ల పురవీధులు. ఆనందోత్సాహాల నడుమ హోలీ వేడుకలు. రేపు నేరెలలో గౌర పూర్ణిమ వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఇస్కాన్ సెంటర్ నిర్వాహకులు. భక్తి శ్రద్ధలతో కామదహన వేడుకలు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, కొత్త ఉత్సాహం వెలుగులు నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. పోలీస్ కుటుంబంలో స్నేహభావం, ఐక్యత మరింత బలపడేలా ఈ వేడుకలు నిర్వహింపబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని వివిధ ఆలయాలు చంద్రగ్రహణ ప్రభావం వల్ల మూసివేసినట్లు అర్చకులు పేర్కొన్నారు. ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయాలను మూసివేసినట్లు తిరిగి ఆలయ శుద్ధి అనంతరం తెస్తామని వెల్లడించారు. చంద్రగ్రహ ప్రభావం వల్ల ఆరోగ్య నియమాలను తప్పకుండా పాటించాలని హనుమంతు పంతులు వెల్లడించారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:57 వరకు పట్టువిడుపు కార్యక్రమాలు ఉంటాయని, ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులకు మినహాయింపు ఉంటుందని, ప్రదోష కాలమందు తప్పక నియమాలను పాటించాలన్నారు. చంద్రగ్రహణం అనంతరం ఆహార పదార్థాలను ఆలయాలు శుద్ధి చేసి యథావిధిగా భగవన్ నామస్మరణ చేసి భక్తులు తమ పనులు కొనసాగించవచ్చని తెలిపారు. సంపృక్తో వాగర్త ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. పార్వతీ పరమేశ్వరుకు నమస్కరిస్తూ ఈరోజు కేతుగ్రస్త చంద్రగ్రహణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రాతకాలంలో దేవాలయాలన్నీ కూడా నిత్య పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని 7 గంటల ప్రాంతంలో దేవాలయ పూజా కార్యక్రమాల అనంతరము దేవాలయాన్ని ఈ యొక్క గ్రహణ సందర్భాన్ని పురస్కరించుకొని మూసివేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇది ఈ గ్రహణకాలం సంబంధించినటువంటి యొక్క పట్టు కార్యక్రమం అనేటువంటి 3:33 నుంచి మొదలుకొని 6:50 వరకు పట్టు విడుపు కార్యక్రమం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయకాలం సంబంధించినటువంటి దానికంటే ముందు కూడా అందరూ కూడా భోజన ప్రత్యర్థములు అనేటువంటిది మనము ఈ 12 లోపు ఆ యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి కూడా ఆహార నియమాలు పాటించాలి. తర్వాత చిన్న పిల్లలకి, రోగగ్రస్తులకి, వృద్ధులకు మాత్రం అలాంటి ఆచరించాల్సినటువంటి ఎంతవరకు అవసరమేం ఉండదు. కాబట్టి ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వారు మాత్రం ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి యొక్క విధను వాళ్ళు కనుక ఆచరిస్తే వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 7 గంటల నుంచి మళ్ళీ యథాప్రకారంగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించుకొని భోజన కార్యక్రమాలు యథాప్రకారంగా భుజించడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ఆచార వ్యవహారాలను ఆచరించినటువంటి వారికి ఆ గ్రహణ వేద నుంచి తొలగిపోయి తర్వాత ఈ యొక్క గర్భిణీ స్త్రీలు మట్టుకు మాత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు అనేది బయట సంచారం చేయకుండా ఇంటి లోపలనే ఉండి హాయిగా మనం అనేది నామస్మరణం కానీ లేదా జపము కానీ ఇలాంటి కార్యక్రమాలు, తర్వాత ఉపదేశం గాంచినటువంటి వారందరూ కూడా ఏదైనా ఆ గురూపదేశంతో కూడుకున్నటువంటి ఒక మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసినట్టయితే వారికి 1,00,00,000 రెట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతటి విశిష్టమైనటువంటి గ్రహణ కాలంలో పూజా కార్యక్రమాలు, క్రతువులు, పారాయణాలు ఇటువంటి చేయడం వల్ల అనేకమైనటువంటి శుభపరిణామాలకు ఈ యొక్క ప్రభావితం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పుబ్బా నక్షత్రము, మఖా నక్షత్రం సంబంధించినటువంటి సింహరాశి వారికి సంబంధించిన మాత్రం ఈ గ్రహణాన్ని ఎవరు కూడా చూడకూడదు. తర్వాత ఈ యొక్క గ్రహణం విడిచిన తర్వాత తెల్లవారి సాయంత్రం అనేటువంటిది ఎలాగో రాత్రి వేళ కార్యక్రమానికి పూజించేటువంటి దానికంటే మీరు ఇంటిలో యథాప్రకారంగా దీపారాధన చేసుకొని మరునాడు సంబంధించినటువంటి యొక్క విగ్రహాలు శుద్ధి చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టుకోవడంలో ఓపిక ఉన్నట్టయితే ఆ రోజు కూడా చేసుకోవచ్చు. లేదా తెల్లవారి యథాప్రకారం చేసుకున్నా కూడా శుభప్రదంగా ఉంటుంది. మరునాడు దాన కార్యక్రమాలకు సంబంధించినటువంటి యొక్క ఆ చంద్రబింబము, ఆ వెండితో కూడుకున్నటువంటి నాగ ప్రతిమలు, తర్వాత ఈ సంబంధించినటువంటి కేతుగ్రస్తమైనటువంటి ఉలువలు, బియ్యము ఇవి దక్షిణ సహితంగా బ్రాహ్మణి దానం చేసినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలైనటువంటి వారికి పుబ్బా నక్షత్రం, మక, సింహరాశి, కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ దోష పరిహార నివృత్తి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రహణ శూల వేదను ఆచరించినటువంటి వారికి అన్యోన్యమైనటువంటి ఒక దీవెన విధానాలకు ఎంతో దోహదపడేటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆచరించి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుచున్నాం. ఓం నమః శివాయ. సిరిసిల్ల పట్టణంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. వివిధ వార్డుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకుంటూ సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వార్డు కౌన్సిలర్లు ఎంతో ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. అలాగే 30వ వార్డులో కౌన్సిలర్ మంచె రేణుకా శ్రీనివాస్, 21వ వార్డు కౌన్సిలర్ ఎలుక వెంకన్న, 22వ వార్డు కౌన్సిలర్ గంగరాజు ఆధ్వర్యంలో వార్డు ప్రజలతో హోలీ వేడుకలు సంతోషాల నడుమ నిర్వహించుకున్నారు. హోలీ వేడుకలతో ఆయా కాలనీలో రంగులమయంగా మారాయి. ఆయన కూడా ఇంత ఊతే హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. జై తెలంగాణ, జై తెలంగాణ. మాట్లాడదు
హోలీ శుభాకాంక్షలు. సంవత్సరం ఇలాగే హోలీ పండుగ సంక్రాంతులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా పట్టణ ప్రజలకు మరియు మా వాడు ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా 30 వార్డులో హోలీ పండుగ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుపుకున్నాం. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి మా వార్డు సభ్యులతోటి మమేకమై హోలీ పండుగ జరుపుకున్నాం. ఇలాగనే ఆనందంగా ఈ సంవత్సరం కూడా అందరూ పిల్ల పాపలతోటి ఆర్థికంగా ఎదుర్కొంటూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏర్పడే కనిపించలేరు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ ఆధ్వర్యంలో రేపు తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల ఇస్కాన్ నూతన మందిరంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు వారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైభవంగా నిర్వహింపబడునని సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. గౌర పూర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహింపబడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని హరినామ సంకీర్తన, గౌరనితాయ్, కృష్ణ బలరామ మహాభిషేకం, గౌరకథ, ప్రవచనం, మంగళహారతి అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం ఉంటుందని తెలిపారు. సిరిసిల్ల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇస్కాన్ ఇన్ఛార్జ్ ప్రాణనాథ, అచ్యుత్ ప్రభు, రాకర గోపీశ్వర్ దాస్ ప్రభు, భక్తసాగర్ ప్రభు, వీరేందర్ ప్రభు, సాయికృష్ణ ప్రభు, ప్రణీత్ ప్రభులు పాల్గొన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్భక్తులకు అందరికీ నమస్కారం అండి. రేపు అంటే బుధవారము 4/3/2026 మన స్థానిక ఆధ్యాత్మిక సేవా సంస్థ అయిన ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారి ఆధ్వర్యంలో మన ఇస్కాన్ నేరళ్ళ ఫామ్ నందు శ్రీ గౌర పూర్ణిమ అంటే హోలీ
శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నితాయి ఘోరంగా అంటే కృష్ణ బలరాముల విగ్రహాలకు పంచామృతాభిషేకం ఉంటుందండి. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలుకొని తదనంతరము మనకి కృష్ణునికి మహాభిషేకము అనేక రకాల పళ్ళతో జ్యూస్లతో పుష్పాలతో భగవంతునికి అభిషేకం ఉంటుంది. దీన్ని మహా అభిషేకం అంటారు. 7 నదుల నుంచి స్వీకరించిన గంగాజలంతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. తదనంతరము గౌరకథ అంటే చైతన్య మహాప్రభు ఎవరు, ఆయన ఎందుకు వచ్చారు, ఈ కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనాన్ని ఆయన ఎలా మొదలుపెట్టారు దాని గురించి ఉంది. మన ఇస్కాన్ యూత్ ఫోరం నుంచి మన యంగ్స్టర్స్ అయిన పిల్లల చేత నాటకం ఉంటుంది. తదనంతరము ఆ కృష్ణ బలరాములకు మహామంగళారతి ఉంటుంది. తదనంతరం వచ్చిన భక్తులకు అందరికీ మహాప్రసాదం ఉంటుందండి. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలుకొని మధ్యాహ్నం 2:30, 3 గంటలకు ముగుస్తుంది. ఈ కార్యక్రమంకి ఆ తర్వాత మహారాజులైన లోకల్ పీపుల్ లీడర్స్ అందరూ వస్తూ ఉన్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వస్తూ ఉన్నారు. సో సాధారణ భక్తులకు అందరికీ ఉదయం 9 గంటలకు బస్సుల యొక్క రవాణా సౌకర్యాలు బస్సులు కూడా పెడుతూ ఉన్నాము. మన అంబేద్కర్ సర్కిల్ నందు ఒక 6 బస్సులు మొదలవుతుంది 9 గంటలకి ఉదయము. సో తర్వాత వెనక్కి రావడం కోసం కూడా ఏర్పాటు చేయమంది. వచ్చిన ప్రతి భక్తులకు అందరికీ అన్నదాన మహాప్రసాదం ఉంటుందండి. సో ఈ కార్యక్రమం మీరు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష పొందాలని మా యొక్క వినయపూర్వక వినతండి. హరే కృష్ణ. ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాలలో కామదహన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడల వద్ద కట్టెలు పేర్చి వాటిని అంటించి మంటల చుట్టూ తిరుగుతూ సంబరాలు జరుపుకున్నారు. చంద్రగ్రహణ ప్రభావం ఉండడం మూలంగా ఒకరోజు ముందుగానే కామదహన వేడుకలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుందని పలువురు పేర్కొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కామదహనం చుట్టూ నీళ్లు పోస్తూ తమకు ఇష్టమైన తినుబండారాలను వాటిలో వేస్తూ పురాతన ఆచారాన్ని పాటిస్తున్నట్టు తెలిపారు. ఈ మంటలోనే వేడి నీటిని కాచుకొని ఉదయం స్నానం చేసి హోలీ వేడుక నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని కాలనీవాసులు వెల్లడించారు. भाजनम यत्रोजा यते पुरुषस्तमजनित्यं प्रजां शरणं करि सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मम कदं तेषां हृदयस्थो जनार्दनः जनाधिपतये नमः गणाधिपतये नमः लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शिवे परशुराभ्यां मारुतदेवशिखाभ्यां नमः सीतारामाभ्यां देवताभ्यो नमः आचम्यः प्राणानायम्य केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशवाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय मोक्षाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्ण परब्रह्मणे नमः स्वाभ्युदयात्मन दिवे शोभने मंगलमुहूर्ते अत्र पृथ्व्यां जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरहोर दक्षिण दिग्भागे श्रीशैलादाय प्रदेशे श्रीकृष्णवेण्यां गोदावरीयोर्मध्यदिशे महालक्ष्मीं एतत् व्यवस्थानः कूडलसन्निधौ ब्राह्मणहरिहरसन्निधौ विश्वासोत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुनमासे त्रयोदश्यां दक्षिणादिशामा उपरि चतुर्दश्यां कामदहनाधिकरणेन जिल्ला ग्रामीण सकल अरिष्ट निवारणार्थं कामकामोहपक्षर्यां चतुरराज्यानि वंचितार्थं कंठे रुद्रसमास्ता मूले सत्वस्थितो ब्रह्मा मध्ये मातृगणात्मता उत्सवसागर सर्वे अक्षर तत्व उत्सवसागर सर्वे सप्तदुर्गावन्धः
आभो दामयो भुवः स्थानविच्छेदधातन महे विनाय चक्षसे यो वश्वतमुरः स्वस्तस्य भाजया तेन तस्मात्माम्बोः शिक्षयाय विपदापूर्णे धातुनः फलशास्त्रं धातुमन्य भूत्यामि वस्त्रात् केशान् भूत्यामि हरिताम्नान्तात् भूत्यामि नागवल्ली नागवल्ली धनैर्धमुक्ताजुनसमायुक्तं ताम्बूलं प्रदीयता ताम्बूलं भोपयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि मंगलं निराविन्दं स्यामि आत्मप्रदक्षिणे नमस्कारां चित्रं सामरं वृत्तं परिपूर्णं तदस्तु अनेन ध्यान आवाहनादि षोडशोपचार पूजा अर्पणमस्तु जिल्लेल ग्रामीण सकल काम क्रोध लोभ मद मोह मात्सर्यादि षड्गुण राहित्यांगत्वेन दुर्भिक्ष काम डांबर पीड़ा परिहार द्वारा सुख स्थिर जीवन सिद्धिर स्थिति भवन्तो भवन्तु काम दहन मुहूर्तस्तु मुहूर्तो अस्तु ओम ध्रुवन्देवो बृहस्पति ध्रुवन्तेय इंद्रश्चाधिष्ठा राष्ट्रं धारयतां ध्रुवमस्तु अयं मुहूर्तो अस्तु उड़कला नूरे हुई हाँ वो कवर మంచిగా కట్టుకుంటే बृहस्पति ध्रुवन्तेय इंद्रश्चाग्निष्ठा राष्ट्रं అనుకుంటే చేయాలి మరి ఇది ఎవరికి కవర్ చేయాలి కాగితాలు పెట్టి వాళ్ళకి ముందు 50 మంది ఉంటారు ఇట్లా పట్టుకొని జంబు తీసుకుని వెళ్ళగా అక్కడ సుత్తు పెట్టి అది తీసుకుని అది పక్క పెట్టుకోవాలి అది పెట్టుకో పక్క పెట్టుకో ఆడ పెట్టి సుత్తు వేసి నా పొలాలు ఎట్లే పక్క పొలం అయితే వరకు మంచిగా అన్నారు దూరం పోయింది
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు. చంద్రగ్రహ ప్రభావం వల్ల పట్టణంలోని ఆలయాలు మూసివేత. రంగులమయంగా మారిన సిరిసిల్ల పురవీధులు. ఆనందోత్సాహాల నడుమ హోలీ వేడుకలు. రేపు నేరెలలో గౌర పూర్ణిమ వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఇస్కాన్ సెంటర్ నిర్వాహకులు. భక్తి శ్రద్ధలతో కామదహన వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.